స్థానం ఏంటో తెలియచేస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్ అల్దాస్ జానే గారు వైస్ 1964లో విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. అదేవిధంగా నాటి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా 3వ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ప్రస్తుతం ఉన్న పరిపాలనా భవనం, ఇతర భవన సదుపాయాలు ప్రారంభించడం జరిగింది. మరొక ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ గారి చేతుల మీదుగా మనకు ప్రస్తుతం ఉన్న హాస్టల్స్ ప్రారంభించడం జరిగింది. 3 ప్రధానమంత్రులతో అసోసియేట్ అయిన ఈ గొప్ప వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మా ప్రియతమైన నాయకులు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఇంతేకాకుండా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మొదటి మరియు 2వ రాష్ట్రపతులు కూడా చాలా అనుబంధం ఉన్నది. అందుకనే ఈ ప్రాంతానికి రాజేంద్ర నగర్ రావడానికి కారణం, మొట్టమొదటి రాష్ట్రపతి ఇక్కడికి రావటం, ఆనాటి తొలి వ్యవసాయ మంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నాంది పలికిన గొప్ప నాయకులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర తొలి వ్యవసాయ మంత్రి గారు. చరిత్రే కాదు, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనలు కూడా అంతకంటే గొప్పవి. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసిన దాదాపు 500 వివిధ రకాలు, అందులో వరి రకాలు భారతదేశ ఆర్థిక స్తోమతనే కాదు, ఆహార భద్రత కీలకం. భారతదేశంలో ఉన్న సుమారుగా 13 కోట్ల వరి విస్తీర్ణంలో 3 కోట్ల ఎకరాల వరి విస్తీర్ణం మన విశ్వవిద్యాలయం తయారు చేసిన వరి రకాలని రైతాంగం పండిస్తుందని చెప్పుకోవడానికి మనందరికీ చాలా గర్వకారణంగా ఉన్నది. అంతేకాకుండా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం దాదాపుగా ఇక్కడ ఏమీ రాజకీయం కాకుండా వితౌట్ హెజిటేషన్ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ వారి అనుమతితోని గత 10-12 ఏళ్లలో రైతాంగానికి వ్యవసాయ విద్యాలయానికి కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో ఇటీవల రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలని ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి శాస్త్రవేత్త గ్రామానికి వెళ్ళి వ్యవసాయానికి సంబంధించిన కీలక అంశాల యొక్క అవగాహనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాలపై కూడా గ్రామ అవగాహన కల్పించాం. 1,22,000 మంది రైతులకు 6 వారాల్లో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామానికి నాణ్యమైన విత్తనాన్ని జూన్ 2-3 తారీఖులలో కూడా 40,000 మంది అభ్యుదయ రైతులకు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా చేయాల్సి ఉన్నది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే మీరు విజన్ 2047 $3 trillion కళ అంటున్నారో అది నెరవేరాలి. అంటే దాదాపుగా 250 లక్షల కోట్ల రాష్ట్ర సంపదను సాధించడంలో వ్యవసాయ రంగం, వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు 50 లక్షల కోట్ల సంపద వ్యవసాయ రంగం నుంచి రావాల్సి ఉంది. దానికి వ్యవసాయ రంగం మూలాలు అక్కడే ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మీ ఆలోచనకు అనుకూలంగా ఇక్కడ సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్, ఎందుకంటే రాబోయే 2047లో వ్యవసాయ రంగంలో మానవ రహిత వ్యవసాయం రాబోతున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ రాబోతున్నాయి. దానికి అనుకూలంగానే మేము సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అనే సంస్థ పెట్టాం. సో వీటికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుంది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం కవర్ కాని 15 జిల్లాలు కూడా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు కూడా పెట్టాలని మా విశ్వవిద్యాలయం యొక్క పాలకం నిర్ణయించింది. మీ మద్దతు ఉంటుందని మేము భావిస్తూ మీ సహకారం అందించాలని కోరుకుంటూ, ముఖ్యంగా విశ్వవిద్యాలయంలో 70% అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలకు చాలా హాస్టల్స్ సీరియస్ ప్రాబ్లం ఉంది సార్. కొద్దిగా మీరు ఈ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని మీ సందర్భంగా కోరుతూ, మరొక్కసారి ఈ విశ్వవిద్యాలయానికి వచ్చిన ప్రియతమ రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా తొలిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. వారికి అందరి గౌరవ మంత్రులకు, అధికారులకు మరొకసారి స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్. ఈసీ గారికి ధన్యవాదాలతో ఆనరబుల్ సిఎస్ శ్రీ రామకృష్ణారావు సార్ సందేశం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు రాష్ట్ర సంపూర్ణ క్యాబినెట్ మొత్తం మంత్రులంతా కూడా వచ్చారు. ఎమ్మెల్యేసు, ఎంపీసు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతులు అందరికీ కూడా నమస్కారం, అందరికీ కూడా శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగం భారతదేశంలోనే అత్యంత పేరెన్నిక కలిగినటువంటి రైతాంగం. ఎందుకోసం అని చెప్పంటే ఎన్నో కష్టాలు ఆరుగాలం శ్రమించి రైతులంతా కూడా పంటలు పండించి రైతన్నలుగా అందరికీ ఆహారం అందించేటువంటి వారిగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వర్షాలు ఎక్కువగా వచ్చినా, కరువు వచ్చినా, నీళ్లున్నా లేకపోయినా వీటన్నిటిని కూడా ఎదుర్కొని మొత్తం సమాజాన్ని మొత్తానికి మీరు భోజనాన్ని, అన్నాన్ని అందిస్తున్నారు. అటువంటి ప్రగతిశీల రైతులు ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలని చెప్పి తెలంగాణ రైజింగ్ అంటే 2047 మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయిపోయే లోపల భారతదేశం అభివృద్ధి చెందాలని, దానిలో భాగంగా తెలంగాణ ఇంకా అత్యంత అభివృద్ధి చెందాలని చెప్పి, దానిలో భాగంగా మన రైతులు అత్యంత సంపన్నులు కావాలని చెప్పినటువంటిదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారందరి యొక్క కళ. దానిలో భాగస్వామ్యంగానే అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంగతి మీకు తెలిసిందే. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అంతిమంగా ఏంటని చెప్పంటే దాదాపు 70 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. వారందరి యొక్క ఆదాయాన్ని పెంచాలని చెప్పి, ఇంకా ఎక్కువగా నిధులు వారికి సమకూరాలని చెప్పి, పల్లె ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో సమతుల్యంగా పాడి పంటలతోటి, పశువులతోటి, ఇతరత్ర వైవిధ్యంతో, సంపదతో ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. కాబట్టి ఇంతటి ముఖ్య కార్యక్రమానికి ఎంతో టెక్నాలజీని కూడా ఈరోజు మేళవించుకున్నాం. ఎందుకంటే రాష్ట్రం మొత్తంగా దాదాపు 6 లక్షల మంది రైతులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్లో 10% మంది రైతులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొని మరి ఒకటే డైరెక్ట్గా రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులతోటి ప్రత్యక్షంగా మీరు చూసి మాట్లాడబట్టి ఈరోజు అవకాశం ఉంది. ఈ విధంగా సాంకేతికను ఉపయోగించుకొని మరింత మేలైనటువంటి పంటలు పండించి రైతుల యొక్క ఆదాయం ఎలా పెంచాలనేటువంటిది అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి దానందులో మీరందరూ కూడా భాగస్వాములై దేశం యొక్క అభివృద్ధిలో అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర మీరంతా కూడా వహించాలని చెప్పి, మీకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎరిగినటువంటి ప్రభుత్వం కాబట్టి వాటన్నిటిని కూడా అధిగమించి మేము ముందుకు వెళ్ళేలాగా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా ఇంకొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రులు గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారి సందేశం. వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, సహచర మంత్రులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ఇక్కడికి చేసినటువంటి రైతు సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు రైతులకు సంబంధించి రైతు నేస్తం కార్యక్రమంగా రైతన్నలు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల రైతు వేదికలలో ఈరోజు మరి యొక్క కార్యక్రమాన్ని నేరుగా వీక్షిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మీ అందరి, ముఖ్యంగా రైతన్నల ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమ ప్రభుత్వం అనే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటారు. ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ చెప్పినట్టుగా రైతు శాస్త్రవేత్తలతో పాటుగా యాంత్రీకరణ కావచ్చు, నూతన మెలకువలు కావచ్చు, లేకపోతే విత్తనానికి సంబంధించినటువంటి అనేక రకాల సాగు పద్ధతులు, ఈరోజు ఓన్లీ వరి కాకుండా వ్యవసాయ కమర్షియల్ క్రాప్స్ వేసుకోవడానికి సంబంధించిన సలహా సూచనలు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖను స్వయంగా రైతైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ముందుకు పోతున్న ఈ సందర్భంలో అది రైతు రుణమాఫీ కానీ, లేదా రైతు భరోసా కానీ, రైతులకు సంబంధించినటువంటి సన్నవడ్ల బోనస్ కానీ, అదేవిధంగా అనేక రకాలుగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా రైతులు ఈ దేశానికి వెన్నెముకగా మన ఒక సామెత ఉంది, రైతు చేసిన రాజ్యం ఎజ్జడిసే వ్యవసాయం ముందుకు పోదని. ఆ విధంగా రైతుల సంక్షేమం, రైతులు సంతోషంగా ఉండాలనేటువంటి ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ దీవించి మరింత రైతులకు సంక్షేమం పొందేలాగా, వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకొని ముందుకు ఈ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతంగా వ్యవసాయ విప్లవానికి తీసుకుపోయే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి రైతన్నలందరూ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను.
ధన్యవాదాలు సార్. ఇదివరకు 57 రైతు నేస్తం ప్రత్యక్ష అనుసంధాన కార్యక్రమంలో 1,20,000 మంది రైతు మహిళలు పాల్గొన్నారు. మరి మహిళా శిశు సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ అమాత్యులు గౌరవనీయులైన సీతక్క గారి సందేశం. ఈరోజు ఇదివరకు 6,40,000 మంది మొత్తం ఉంటే అందులో 1,20,000 తల్లులే ఉన్నారు. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మరి వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ గారు, సిఎస్ గారు, ఇతర అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా రైతక్కలు రైతన్నలు అందరికీ కూడా మరి రైతు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. రైతుకు వ్యవసాయం పండగ అంటే ఏంటిదో మరి ఆనాడు వైఎస్ఆర్ గారి కాలం నుంచి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కాలం వరకు కూడా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఒకప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వస్తే మరి బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 3 గంటలే కరెంట్ ఇస్తారట అని తప్పుడు ప్రచారం చేసిరు. అయినా కూడా రైతులు ఎవరు నమ్మకుండా గ్రామీణ ప్రాంతాలలో రైతాంగం అంతా మరి రైతు నాయకుడిగా ఖచ్చితంగా ఒక రైతు బిడ్డ ఉంటే రైతులకు న్యాయం జరుగుతుందని మా అందరినీ కూడా గెలిపించినటువంటి రైతన్నల యొక్క కష్టాలు తీర్చడం కోసం రైతు భరోసా పెంచివ్వడమే కాకుండా చెమటోడ్చి పంట పండించేటువంటి ప్రతి రైతన్నకు మరి వరి ధాన్యానికి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ దేశంలో ఉచిత కరెంటుకు పేటెంట్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రుణమాఫీకి పేటెంట్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఉచిత అంటే 500 బోనస్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలా అనేక కార్యక్రమాలతో పాటు రైతు యంత్రాలను కూడా మనం ఈరోజు రైతులకు యంత్రాంగాలను కూడా వ్యవసాయ యంత్రాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే రైతులకు ఎప్పుడు కూడా మోసం చేయకుండా రైతును కాపాడుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఇచ్చింది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ దేశంలో మరి మిలిటరీని పోలీసును ఈ దేశ రక్షణకు ఎంతైతే ఒక కన్నులాగా చూస్తామో రైతాంగం కూడా రైతును కూడా కాపాడుకోవడం అంతే అవసరము. రైతు పంట పండిస్తేనే ఈ దేశానికి రక్షణ. ఒకప్పుడు బ్రిటిష్ వాడు పోయేటప్పుడు మన దేశంలో ఆకలి మరి నీళ్లు లేక వ్యవసాయం లేక అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మరి అనేక ప్రాజెక్టులు కట్టించి ఈ దేశం ఇవాళ వ్యవసాయంలో అత్యున్నతమైనటువంటి అగ్రస్థానంలో ఉండే విధంగా ఆనాడు నెహ్రూ గారు, ఇందిరమ్మ గారు మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు వైఎస్ఆర్ గారు, సోనియమ్మ నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి అనేక గొప్ప నిర్ణయాలు ఇవాళ రైతులను నిలబెడుతుంది. కాబట్టి రైతన్నలు కూడా కొన్ని విషయాలలో టైం పట్టొచ్చు కానీ రైతులకు ఎక్కడ కూడా మోసం జరగదు. కానీ మోసకారులు అక్కడుండి మాటలు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మాటలు వినొద్దు. ఖచ్చితంగా రైతు సంక్షేమానికి రైతు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతన్నలకు రైతక్కలకు రైతు బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు గౌరవ మంత్రివర్యులకు. రేయింబవళ్ళు రైతుల సాయం కోసం కృషి చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల వారి సందేశం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో లక్షలాది మంది రైతుల యొక్క సమక్షంలో ఈనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్వర్ణ హస్తాలతోటి 1600 రైతు వేదికల్లో ఉన్నటువంటి రైతాంగానికి
వాటిని ప్రారంభిస్తూ రైతే రాజును చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజారాజ్యంలో ప్రజాపాలన చేస్తూ రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల కాలంలో పార్లమెంట్ ఎన్నికలకి ఒక 4-5 నెలల కాలం సమసిపోయినా ఒకే సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర రైతాంగానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర రైతాంగానికి దేశానికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకుంది. ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ యొక్క భారాన్ని మొయ్యలేనని చెప్పి గతంలో మాదిరిగా పక్కన పడేసే అవకాశాలు ఉండే. కానీ మొండి మనిషి నాకు చిన్న వయసులోనే ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి కష్టాలున్నా ఇబ్బందులున్నా నా రైతాంగాన్ని నేను ఆదుకొని ఈ దేశాన్ని ఈ రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండాలనే కోరికతోటి రైతు రుణమాఫీ అనేటటువంటి బృహత్తర పథకం ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం దేశాన్ని మొత్తానికి 70,000 కోట్లు ఇస్తే మన ముఖ్యమంత్రి రైతాంగ ముఖ్యమంత్రి రైతుల కోసం 21,000 కోట్లు ఒకే పంట కాలంలో ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 25 లక్షల మంది రైతులకి అన్నమాట ప్రకారం రుణ విముక్తులను చేసి రైతును రాజును చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కాదు అనేక రైతాంగ సమస్యలకి ఆలవాలమైనటువంటి ఈ రాష్ట్రానికి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూనే అన్ని రంగాల్లో రైతుని ఎట్టి పరిస్థితుల్లో కష్టపెట్టకుండా మనం నిలపాలని గత ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధువులు కూడా అన్న మనమైనా సరే దాన్ని పూర్తి చేయాలని చెప్పి 7,625 కోట్లు ఒకే ఒక గంటలో వేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా 33,000-36,000 కోట్లు సుమారు రైతులకు నేరుగా రైతుల జేబుల్లో పెట్టి రైతాంగాన్ని నిలబెట్టారు. అందుకని ఈ సంవత్సరం భారతదేశంలో వరి ధాన్యాన్ని పండించినటువంటి రైతు ఎవరు అనంటే తెలంగాణ రైతు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా చెప్పుకునే దశ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా వచ్చింది. అందుకని ఆయన గారు ఇప్పుడు కూడా అన్న తొలకరించింది రైతులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు మనం ఈసారి టైంలో చేయాలి. పోయినసారి ఎన్నికల సందర్భంలో కొన్ని ఇదొచ్చినా కూడా ఈసారి మన రైతు పెట్టుబడికి ఎవరిని చేయి చాచి యాచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇబ్బంది అయినా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి మంత్రివర్గాన్ని ఒప్పించి సిఎస్ గారిని ఇబ్బంది పెట్టి ఈ రోజే మనం రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే తప్ప బాగోదు అని చెప్పి పట్టుబట్టి ఇన్ని లక్షల మంది రైతుల సమక్షంలో ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమం భారతదేశానికే ఆదర్శంగా నిలవాలని నేను చేసే ప్రతి కార్యక్రమం ఈ యొక్క దేశానికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకునేటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశానికి తెలంగాణ లాంటి పరిపాలన కావాలని కోరుకునేటటువంటి దశ ఇప్పుడు దాపురించింది. అందుకనే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ పాలన కావాలి రేవంత్ రెడ్డి గారి పథకాలు మాకు కావాలని చెప్పుకునే స్థితికి ఈనాడు పక్క రాష్ట్రాలు వచ్చినాయి. మనకి పక్క రాష్ట్రాలతోటి పోటీ కాదు కానీ మన్ను చూసి పక్క రాష్ట్రాలు అమలు చేసే స్థితికి ఒక్క సంవత్సరంలోనే ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే అది మనకి గర్వకారణం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మొన్న ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణ మొత్తం ఏకమై కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా ముఖ్యమంత్రి చేసుకోగలిగామో భవిష్యత్తులో కూడా ఈ పథకాలన్నీ మీకు ఏదైతే మాటిచ్చామో ఆ మాట ప్రకారంగా అన్ని పథకాలని అమలు చేసుకుంటూ రైతాంగానికి కావలసినటువంటి అవసరాలు ఇబ్బంది అయినా సరే తీర్చి మిమ్మల్ని రాజును చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాలి. అన్నిటికీ ఇందాక సీతక్క గారు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీయే అంబాసిడర్. అది ఉచిత విద్యుత్ ఇచ్చిందా, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేసిందా, లేదు రైతుకి రుణమాఫీ చేసిందా, ప్రతి కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీయే మనకి బెంచ్ మార్క్గా ఉంది. కాబట్టి ఆ వారసత్వాన్ని పుడికిపుచ్చుకొని ఇంకా కొన్ని పథకాలను అమలు చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని నిలబెట్టి భవిష్యత్తులో ఈ యొక్క వ్యవసాయంలో
తెలంగాణను చూసి భారతదేశం నేర్చుకునేటట్టుగా ఏర్పాట్లు చేసేదానికి ఆయన అన్ని రకాల సహాయ సహకారాలు మా శాఖకి ఇచ్చారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మా మంత్రులందరికీ కూడా మీ యొక్క శాఖల్లో మీరు ఏ రకంగా అయితే రైతాంగానికి కానీ మీ శాఖల్లో ఏం మేలు చేయగలుగుతారో మీరు ఆలోచించి నాకు చెప్పండి. నాకున్నటువంటి వెసులుబాటు ప్రకారం నేను అన్ని శాఖలకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రివర్గానికి స్వేచ్ఛనిచ్చినటువంటి ముఖ్యమంత్రి, మా యొక్క ఆలోచనలకి మా యొక్క మాటలకి విలువ ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి, ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పరిపాలన కావాలని కోరుకునేటటువంటి ముఖ్యమంత్రికి మనందరం అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ముఖ్యమంత్రి ఈ యొక్క వేదిక మీద మీరు చూశారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది మంత్రులతోటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చరిత్ర భారతదేశంలో ఇదే మొదటిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి కాంక్ష, కోరిక, పట్టుదల, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు విదితం అవుతుంది. అందుకనే సంపూర్ణ మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారంటే రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆకాంక్షని, పట్టుదలని ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం గమనించుకోవాలి. మిగిలిన కార్యక్రమాలన్నింటిలో కూడా నెంబర్ 1గా వెళ్ళబోతున్నాం. మిగతా శాఖల గురించి ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడు మా మంత్రులు ఆ శాఖలకు సంబంధించి మేము ఏం చేశామో సంవత్సర కాలంలో భారతదేశంలో వినూత్నమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఎవరూ ప్రవేశపెట్టలా. గుండె ధైర్యంతో మొండిగా నేను అన్నటువంటి గ్యారెంటీలతో సహా, సంక్షేమంతో సహా అనని కానీ చెప్పని కానీ ఇంకా కొన్ని పథకాలను తీసుకొచ్చి ప్రజల్ని సంక్షేమం దిశలా తీసుకెళ్లుకుంటూ ఒక పక్క అభివృద్ధి పదంలో నడుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మేమందరం మీ యొక్క సేవకులుగా, ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం ప్రజా సేవకులుగా ఉంటాం. ప్రజా ప్రతినిధులమైనటువంటి మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు సేవ చేయడానికి వచ్చాం తప్ప ఇంకొక రకమైనటువంటి కారణాలు కాదు. ఇప్పుడు అధికారంలో లేనటువంటి పార్టీలు, అధికారం కోసం కావాలనుకున్నటువంటి పార్టీలు వాళ్ళు చేసిన తప్పుల్ని మన మీదకు దొయ్యాలని చెప్పి చూస్తున్నారు. మీరు నిన్న మొన్న చూస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి దోపిడీ వ్యవస్థలకి కొన్ని సంస్థలు కొన్ని కమిషన్లు ఎంక్వైరీ చేస్తుంటే పెడబొబ్బలు వెళ్తున్నారు. ఈ యొక్క కృష్ణా గోదావరి జలాల్ని వినాశనాన్ని భ్రష్టు పట్టించి తెలంగాణకి వినాశనాన్ని చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఉత్తమ్ గారిని విమర్శించే స్థాయికి వచ్చారు. గత 10 సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాల్లో నష్టాలు జరిగినాయి అంటే, ఈ రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగింది అంటే గత ప్రభుత్వంలో జరిగింది. దానికి నేను కూడా మన కమిషన్కి రిప్లై రాశాను. ఏం జరిగింది, ఏం జరగలేదు అని కూడా. అదేవిధంగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని పట్టించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరే చూస్తారు. కాబట్టి దయచేసి మాకు ఏ వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు. మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క సేవ చేసి ఆడతోటి శభాష్ అనిపించుకోవడం తప్ప ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకొక కోరిక లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాకపోతే మీరు అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టించాలని అన్ని విఫలమైనటువంటి పథకాలను తీసుకొచ్చి ప్రజలను మోసం చేసి, దగా చేసి ఈనాడు ఈ ప్రభుత్వం మీద మసిబాయి రాయాలంటే, లేకపోతే మచ్చలు తేవాలంటే అది మీకు సాధ్యం కాదని చెప్పదలుచుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఈ ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాలు సమర్థిస్తూనే, గతంలో చేసినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూనే చీల్చి చెండాడాల్సినటువంటి అవసరం ఈ రోజు తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంత పట్టుదలతో చేసేటటువంటి ప్రజాప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరం కూడా శాయశక్తుల ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి మీకోసం పనిచేసి శభాష్ అనిపించుకొని రేపు రాబోయే రోజుల్లో ఇంకా 1-2 పథకాలు ఏమైనా చేయాల్సి ఉంటే గుండె ధైర్యంతో చేసేటటువంటి మంత్రివర్గం ఉంది, ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని గత జూన్ 2వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం అన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్దాం, అందరూ కలిసి ఈరోజు ప్రజల యొక్క ఆకాంక్షలు చేర్చాలి అని చెప్పి మాకు హితబోధ చేశారు. ఆయన మాటే తప్పకుండా మేమందరం పాటించి ఆయన్ని మంచి ముఖ్యమంత్రిగా,
ప్రజా ముఖ్యమంత్రిగా, తెలంగాణలో అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిగా, చిన్న వయసులో ఆయనకు అవకాశం వచ్చినా మేమందరం ఆయనకు సహకరించి రేపు పెద్ద ఎత్తున భారతదేశంలో ఒక మంచి ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారిని మనం అనుకునేటట్టుగా తీర్చిదిద్దాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి రాష్ట్ర రైతాంగానికి, మా శాఖ అధికారులకి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, సహచార మంత్రివర్గ సభ్యులకి, సిఎస్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. యావత్ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన ఈ పచ్చని పండుగ వేదిక పైన ఆర్థిక శాఖను రైతు హార్దిక శాఖగా నిర్వహిస్తున్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం. సభాధ్యక్షులు, వ్యవసాయ శాఖ మాక్షులు పెద్దలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారికి, అట్లాగే గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, శ్యామల్ కిరణ్ రెడ్డి గారికి, నా తోటి సహచర శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం బహుశా ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా చెప్పటానికి నాకు ఎటువంటి సందేహం లేదు. కారణం, ఇప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు, కాంగ్రెస్ అంటేనే రుణమాఫీ, కాంగ్రెస్ అంటేనే మద్దతు ధర, కాంగ్రెస్ అంటేనే మద్దతు ధరతో పాటు ప్రోత్సహించడానికి కావలసిన విధంగా బోనస్ ధరలు కూడా.
కాంగ్రెస్కి వ్యవసాయానికి విడదీయరాయినటువంటి సంబంధం ఉంది. ఈనాటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రకాలుగా ఆనాటి ప్రభుత్వం రకరకాల ప్రచారాలు కూడా చేసింది. కానీ నేను కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. కేవలం మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఎవరు ఊహించని విధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రైతు సోదరుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. దాంట్లో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా వచ్చిన 3-4 నెలల్లో ఆ యొక్క రాష్ట్రం దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగింది. అట్లాగే అది చేస్తూ రైతు భరోసా తప్పనిసరిగా ఆనాటి ప్రభుత్వం ఆ సీజన్లో వదిలేసి వెళ్ళింది. కానీ మనం మాత్రం రైతులకి అన్యాయం చేయకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రిమండలి సభ్యులందరితో మాట్లాడి పెద్ద ఎత్తున రైతు భరోసా వేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రైతు భరోసాకి ఇప్పటి వరకు 13,088 కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడం జరిగింది. రుణమాఫీ 21,000 కోట్లు కాకుండా. అట్లాగే బోనస్ సంబంధించి 1,199 కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇంతవరకు మద్దతు ధర గురించి మాట్లాడారు తప్ప పండించిన పంటకి బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పండించిన వడ్లకి ధాన్యానికి సన్నధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల లెక్కగట్టి 1,119 కోట్ల రూపాయల్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేవలం ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం మాత్రమే. అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించి గత ప్రభుత్వాలు పూర్తిగా మర్చిపోయినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని దాదాపు 2,181 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం రైతుల పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అట్లాగే 10 సంవత్సరాలు నేను చూశాను. ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పంట నష్టం జరిగితే మేమందరం వెళ్ళి చూసేవాడు. ముఖ్యమంత్రిని ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవాడు. రైతుల పక్షాన జరిగినటువంటి పంటకి నష్టం ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేసినప్పటికి కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు పంట నష్టం జరిగినా వెంటనే ప్రభుత్వాలు ఎన్యూమరేట్ చేసి లెక్కగట్టి ఆ పంటకి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను గుర్తు చేసి కూడా డిమాండ్ చేస్తే కూడా ఆనాటి ప్రభుత్వం ఏ ఒక్క సంవత్సరం కూడా పంట నష్టపరిహారం గురించి ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకంగా అయితే చేశాయో తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో పంటకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని అంచనా వేసి దాదాపు 260 కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారం చేసింది కూడా మన ప్రభుత్వమే. ఇది తిరిగి మళ్ళీ మనం మొదలుపెట్టాం. అట్లాగే రాష్ట్రంలో రైతాంగ సోదరుల కోసం దాదాపు 29 లక్షల పంప్ సెట్లకి పవర్ సబ్సిడీ పేరు మీద ఇప్పటికి 16,691 కోట్ల రూపాయల్ని ఆర్థిక శాఖ, కరెంటు శాఖకి నిధులు చెల్లించింది రైతుల తరఫున. అట్లాగే ఇరిగేషన్ సంబంధించి ఒక 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మొత్తంగా మన పార్టీ, మన ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాటి వరకు ఇప్పుడే మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈనాటి వరకు దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాం. రాబోయే
సంవత్సరాల్లో కూడా మొత్తం 5 సంవత్సరాల్లో రైతుల కోసం దాదాపు 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. 3.5 లక్షల కోట్లు 3.5 లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇది రైతుల కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం కార్యక్రమాలు తీసుకొని పోతూ ఈరోజు మళ్ళీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతాంగ సోదరులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగ సోదరులకు ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఆ నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కాదు, ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరానికి అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ కేవలం అది కూడా నెలలు తీసుకోవట్లేదు. మేము నెలల తరబడి కూడా తీసుకోదలుచుకోలేదు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలనేటువంటి ఆలోచనతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ఇప్పుడే కేబినెట్ సమావేశం నిర్ణయం చేసుకొని ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి సహచర సభ్యులందరూ కూడా నిర్ణయం చేసుకొని కేవలం 9 రోజుల్లో మాత్రమే కేవలం 9 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ధైర్యంతో కూడినటువంటి నిర్ణయంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడి నుంచే ఆ మీటను నొక్కుతారు. ఇక్కడి నుంచే మీటర్ నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. మిత్రులారా, నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా రూపాయి పోగేసి ప్రతి రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. చేసే ప్రతి ఆలోచన పని కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం మీకు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక్కడే కాదు, భూమి లేని నిరుపేద ప్రజలుంటే, ఆ నిరుపేద ప్రజలు వ్యవసాయ కార్మికులుగా ఉంటే వారికి కూడా సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద రైతుల పక్షాన్ని నిలబడిన రైతుల కూలీల గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనసుతో ఆలోచన చేసి నిర్ణయం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఆలోచన ఇన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున సాహసికతమైన నిర్ణయం తీసుకొని ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఈ రకంగా ముందుకు పోతా ఉంటే భవిష్యత్తులో మాకు పుట్టగదులు ఉండవనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం బురద జల్లాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. దీన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోదరులారా, రైతులారా, ఆలోచన చేయండి. మన కోసం ఈనాటి ప్రభుత్వం నిటారుగా నిలబడి
వారికి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకిచ్చిన మాట ప్రకారం కేవలం 9 రోజుల్లోనే ఉన్న ఎకరాలన్నిటికీ కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని అరచేతిలో పెట్టుకొని ఆశీర్వదించి నిలబెట్టుకొని అవాకులు చెవాకులు మాట్లాడి బురద తల్లేటువంటి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే చూడలేనటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని అడ్డగోలుగా మాట్లాడేటువంటి ఆ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళే చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దెయ్యాలని, ఆ దెయ్యాలు ఈరోజు వికటాట్టహాసం చేసి గ్రామాల్లోకి వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. రైతులుగా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఊరు పొలిమేరల్లో కూడా దెయ్యాల్ని రానియొద్దు. గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, రైతన్నలు బాగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ చేసేటువంటి ఈ కార్యక్రమానికి మాకు మీ ఆశీర్వచనాలు మీ దీవెనలు మెండుగా ఉంటే ఇంకా ధైర్యంగా రైతుల కోసం ఇంకా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మరొక్కసారి సవినయంగా మనవి చేస్తూ ఈ సంవత్సరం ఇప్పటికే 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున రైతుల కోసం ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. రైతు పండుగలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి గారి సందేశానికి ముందు ఇప్పుడు ఈ దృశ్య అనుసంధానాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి మీట నొక్కి ఆరంభిస్తారు. వర్చువల్ ఇనాగ్రేషన్ ఆఫ్ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్. ఇక్కడ ఇన్నాళ్ళు అందుబాటులో ఉన్నదానికి ఒకే రోజు 1034 ఈరోజు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 1600 యూనిట్స్ రైతు నేస్తం ఆవిష్కరణలో యావత్ తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గం అందరూ పాల్గొనటం ఇది ఒక అద్భుతమైన పండగ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణ క్యాబినెట్ మంత్రివర్గం అంతా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మీ తెరల మీద టీవీల్లో చూస్తున్నారు. 1600 రైతు వేదికల్లో 6,40,000 మంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఈ మంత్రివర్యులకి రైతుల ఆశీస్సులు కన్న తల్లి ఆశీస్సులాగా భాషిస్తారని తెలియజేస్తుంది వేదిక. గట్టిగా నాని అందరూ. ఇప్పుడు గౌరవనీయులైన ప్రజాపాలన ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు వచ్చిన ఒక లఘు చిత్రం, డాక్యుమెంటరీ. ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది, ఏదైనా గ్యారంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ఇవాళ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర, రైతులను ఆదుకున్న చరిత్ర మాది. రైతు రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశానికి ఆదర్శంగా మారింది. దేశంలో మరే ఇతర రాష్ట్రానికి సాధ్యం కానిది తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన చరిత్ర దేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. తెలంగాణ 33 రకాల సన్నవడ్లకు వానాకాలం పంటకు ప్రభుత్వం 500 బోనస్ ధర చెల్లించింది. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు కృతజ్ఞతలు చెప్తున్నాను. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పినారు. మాకు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నాడు. కావున రైతులందరూ హర్షిస్తున్నారు.
రైతుల తరఫున మేము తెలంగాణ గవర్నమెంట్కు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రజా ప్రభుత్వానికి ఇక నుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించింది. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని గతంలో ఇచ్చిన దానిని రెట్టింపు చేసి 12,000 అందించింది. రైతు బీమా పథకం ప్రారంభం నుంచి అత్యధిక సంఖ్యలో రైతులు నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో అదనంగా 1.13 లక్షల రైతులు కొత్తగా నమోదు చేసుకున్నారు. తెలంగాణను అసలైన రైతు రాజ్యంగా మారుస్తున్నది మన ప్రజా ప్రభుత్వం. పామాయిల్ రైతులకు అధిక ధర రావడంతో పాటు కొత్తగా పామాయిల్ సాగు చేయాలనుకుంటున్న రైతులను తెలంగాణ రాష్ట్రం ప్రోత్సహిస్తుంది. ప్రతి గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ చేయడం జరిగింది. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని గ్రామాలలో నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. రైతు నేస్తం ద్వారా రైతులకు నేరుగా పంటల గురించి వివరిస్తున్నారు. నేను 5 ఎకరాల్లోనే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను సార్. మా దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు మరియు కంపాసాగర్, ఏవికే కంపాసాగర్ సార్, సైంటిస్టులు సార్లతో ఇంటరాక్ట్ కావడము, ఆ విధంగా నేను ఎకరానికి 6 లక్షల ప్రాఫిట్ ను నేను సంపాదించగలుగుతున్నాను సార్. మీ వల్ల తెలంగాణ రైతాంగంతో పాటు దేశ రైతాంగం కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం మరో స్కీమ్ తీసుకువచ్చింది ప్రజా ప్రభుత్వం. అన్నదాతలను శాస్త్రవేత్తలతో అనుసంధానం చేయనున్నారు. సైంటిస్టులే రైతులతో సమావేశమై భూపరీక్షలు చేసి భూసారం పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగులో సులభమైన పద్ధతులను, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ప్రతి మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకుని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రజా ప్రభుత్వం కోరుతోంది. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి గారు రైతులతో నేరుగా మాట్లాడే అనుసంధానాన్ని నిర్వహించవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రైతులతో ఆనరబుల్ సీఎం మాట్లాడతారు నేరుగా. ముందుగా నేలకొండపల్లి రైతు వేదిక, మంకెన రామకృష్ణ, నేలకొండపల్లి రైతు వేదిక. ఒక్క నిమిషం, నేను పిలుస్తా. రైతు మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా, ఎందుకంటే వ్యవసాయాన్ని, ఇల్లును బాగా చూసుకునేది మహిళలు, మా అమ్మలు. అందుకే చెట్టుపల్లి ఎల్లమ్మను రావాల్సిందిగా, మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారు వస్తే చెట్టుపల్లి ఎల్లమ్మ, చింతపల్లి మండల్ రైతు వేదిక నుంచి వారిని కనెక్ట్ చేయండి. చింతపల్లి మండల్, చెట్టిపల్లి ఎల్లమ్మ, నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. పక్కల నుంచి మంత్రి గారు చెప్తున్నారు. నావల్పల్లి రైతు వేదిక దగ్గర ఉన్నారు. చెట్టుపల్లి ఎల్లమ్మను మాట్లాడాల్సిందిగా సూచన చేస్తున్నా. వచ్చే సౌండ్ పెంచండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపించాలి, నాకే కాదు. ఏం వెళ్ళమ్మా, నమస్కారం, బాగున్నావా? బాగున్నా సార్. రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికి వినిపించేటట్టు చెప్పు. 6,40,000 మందికి వినిపించాలి నువ్వు మాట్లాడేది. అందరికీ నమస్కారాలు. రైతులందరికీ, సీఎం సార్కి అందరికీ నమస్కారాలు. నా పేరు ఆనమ్మ, మా ఊరు నచ్చల్లపల్లి, చింతపల్లి మండల్, నల్గొండ జిల్లా. 4 ఎకరాలు ఉంది నాకు. వ్యవసాయం చేసిన పోయిన ఆనకాలాన సన్నొడ్లు పెట్టిన 8 ఫుట్లు అయినాయి, 8 డబ్బాలు అయినాయి సార్. సన్నొడ్లు వేస్తే రైతు అది బోనస్ పడ్డా సార్. బోనస్ రైతు రుణమాఫీ 1,80,000 మాఫీ అయింది. మళ్ళా ఎమ్మెల్యే సార్ ఎమ్మటే నాకు రుణం తీసుకోవచ్చని మాకు ధైర్యం ఇచ్చారు. మళ్ళీ రుణం తీసుకున్నాము. మా కుటుంబానికి మంచిగా ఉన్నాం. మేము కొన్ని బాధలు కూడా తీసుకున్నాము.
మాకు రుణమాఫీ అయింది, మేము మంచిగా ఉన్నాం. మా సార్ ఎప్పుడైనా ఇట్లే మాకు అన్ని కల్పియాలని మేము కోరుతున్నాం. ఎలమ్మా ఎంత బోనస్ పైసలు ఎన్ని వచ్చినాయి? ఎన్ని 15,000 క్వింటాలు పండించిన ఒడ్లు? 15,000 15,000 బోనస్ వచ్చిందా? వచ్చింది సార్. మరి రైతు భరోసా కంటే కూడా ఎక్కువ వచ్చినది నీకు బోనస్. రైతు భరోసా 3 ఎకరాలు ఉంది సారు, 17,100 రూపాయలు వచ్చినాయి సార్. అది వచ్చింది, బోనస్ 15,000 వచ్చింది. 15,000 వచ్చినాయి సార్. 30,000 వచ్చింది. రుణమాఫీ కూడా అయింది సార్, మళ్ళా కూడా తీసుకున్నాం. ఎంతమంది పిల్లలు ఎల్లమ్మ నీకు? ఎల్లమ్మగా సార్, నా పేరు రానమ్మ, బిక్కేన్ రానమ్మ. రానమ్మనా? ఓకే. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు సార్. 2 బిడ్డల. ఏం చదువుకుంటారు? చదివిస్తున్నావా? ఒక ఆమె 12 చదివింది, ఒక ఆమె 10 చదివింది సార్. ఒక ఆమె 10, ఒక ఆమె 12. బాగా చదివి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. సంతోషం అమ్మా. రుణమాఫీ కూడా మళ్ళీ తీసుకున్నాం సార్. ఓకే తల్లి, ఓకే. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా, మంచి సంతోషం. నువ్వెవరినో పిలిచినావు కదా రైతు, ఇప్పుడు నీ అవకాశం. ఎల్లమ్మ ఆనందం మరి 6,40,000 మంది రైతులు కూడా ఆస్వాదిస్తానని భావిస్తూ ఇప్పుడు నేలకొండపల్లి రైతు వేదిక మంకెన రామకృష్ణ గారు, నేలకొండపల్లి. సార్, వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రి వర్యులు మరియు ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, నా తోటి రైతాంగం అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మేము మాట్లాడే విషయం ఏమిటంటే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు నేస్తం అనే కార్యక్రమంలో మొదటి నుంచి 57 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఈరోజు 58వ ఎపిసోడ్కి కూడా యాబ్సెంట్ కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయ విజ్ఞానాన్ని వింటున్నాను సార్. దీంట్లో మన వ్యవసాయ శాస్త్రవేత్తలే కాకుండా మరి దీని అనుబంధ శాస్త్రవేత్తలు మరియు ఇంకా అనేక రంగాల అభ్యుదయ రైతులు కూడా వారి చేత కూడా చెప్పించారు. దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం మాకు ఎంతో ఉపయోగపడుతుంది సార్. ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను. మరియు మీకు ఈ వ్యవసాయ విజ్ఞానం విషయం కూడా దీన్ని స్టడీ చేయడం కోసం తమిళనాడు నుంచి అగ్రికల్చర్ టీములు కూడా వచ్చి ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమం బాగుందని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి ఇక్కడ నుంచి స్టడీ చేసుకుని పోయారు సార్. ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు అందులో మళ్ళీ ఇప్పుడు మండలానికి ఒకటి కాకుండా మొదలు కాన్స్టిట్యున్సీకి ఒకటి, తర్వాత మండలానికి ఒకటి, ఇప్పుడు మండలానికి 3 రైతు వేదికల ద్వారా మాకు రైతులకి వ్యవసాయ విజ్ఞానం అందిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందుకు నా తరఫున, మా ఖమ్మం జిల్లా తరఫున, నేను నా మండలం నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా సార్, రాష్ట్ర రైతాంగం అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, రైతు బంధు ఒకేసారి రైతాంగానికి ఇస్తున్నందుకు కూడా ఒక రైతుగా నా యొక్క ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను సార్. రామకృష్ణ, మీ ఖమ్మం వాళ్ళు హుషారు ఉన్నాయా? వ్యవసాయ శాఖ మీరే తీసుకుపోయారు, రెవెన్యూ శాఖ మీరే తీసుకుపోయారు, ఆర్థిక శాఖ మీరే తీసుకుపోయారు. ఇంకేముందా, మొత్తం ఖమ్మం జిల్లాకే ఇచ్చినాం. పంటలు కూడా బాగా పండినరి, మంచిగా అందరు రైతులని మంచిగా చూసుకోండి, సరేనా సార్? సరే, మంచిగా. రామకృష్ణ, వెంకటరామయ్య ఇక్కడ, వెంకటరామయ్య గారు ఆయన పెద్ద మనిషికి ఇట్లా రా, ఇట్లొచ్చి మైక్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పు మంచి చెడ్డ అంతా. అట్లా నిల్చొని మాట్లాడు. స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు. స్టేజ్ ఉన్న పెద్ద మనుషులు అయితే పేర్లు అయితే తెలియదు, కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు. నా తోటి రైతులకు, నా సాటి రైతులకు, వచ్చిన వాళ్ళందరికీ, ఆఫీసర్లకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఏమైనా తప్పులుంటే క్షమించాలి. అయ్యా, నాకు 3 ఎకరాల భూమి ఉన్నది, ఎక్కువ లేదు. నేను చౌదరపల్లి యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. నేను ఎస్సీ ఫార్మర్ నేను. అయితే ఇప్పుడు నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. 3 ఎకరాల పొలంలో 1 ఎకరా గార్డెన్ ఉంది.
కడిల పందిరు ఉన్నది. ఆ కడిల పందిర్లా ఓ 3 రకాలు 4 రకాల కూరగాయలు పెడతాం. కాకర బీర పైకి పోతుంది, కింద టమాటా వంకాయ మిర్చి అది 3-4 పంటలు పండించుకుంటాం ఒక ఎకరాల. అదే తర్వాత తతిమ భూమిలో ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. ఒకటి మా ఆచారం ఇబ్రాహీంపట్నం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది. మైలారం చెరువు నిండితేనే మాకు నీళ్లు, లేకపోతే నీళ్లు లేవు. ఇప్పుడు 1/2 ఇంచు 30 ఇంచు నీళ్ళతోని వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర. ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్లు 700-800 నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి, లేకపోతే నీళ్లు లేవు. అది కరువు ప్రాంతం కింద. డ్రిప్ ఒకటి హార్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు. అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసలు కందులు అవి అని బయట సేద్యానికి వాళ్ళు చెప్తున్నారు. అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్ 7 సంవత్సరాలు అయితే డ్రిప్ నడుస్తలేదు. అయ్యా పెద్ద మనసు చేసుకొని ఒకటి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు పెట్టు, డ్రిప్ పెడితే డ్రిప్ ద్వారా వెళ్తాం. మా చౌదరిపల్లి లోపట అయ్యా ఒక్క రోజుకు 6 డిసెంబర్లో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి. ఒక్క రోజుకు రైతులు. నేను ఒక్కటి చెప్పినందుకు కాదు, మా చైర్మన్ సాబ్ కోఆర్డినేటర్ సాబ్ ఉన్నాడు, ఆయన ఊరు మా ఊరు దగ్గర. అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తుండ ఆయన. ఒకటి మటుకు నువ్వు డ్రిప్ మటుకు తొందరగా ఇవ్వాలి, మల్చింగ్ ఒకటి ఇవ్వాలి. అచ్చా ఇంకొకటి నాయన నేను అడిగేది నిన్ను ఒక్కటి, రైతుల గురించి అడుగుతున్నాను, ఒక్కరి గురించి కాదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువన్నది. లేబర్ ప్రాబ్లం ఎక్కువన్నందుకు మాకు మిషన్లు కావాలి. మిషన్ అంటే పెద్ద ట్రాక్టర్ కాదు, బుల్డోజర్ కాదు, ఏ కావు, చిన్న పవర్ వీడాలు ఉంటే నేను ఒక 10 ఆలు కొట్టుకుంటా, నా భార్య కలుపు తీసుకుంటుంది. తప్పకుండా వెంకటరమణ అయ్యా ఆ పైన చదువుకున్న పిల్లలకు చెప్పరు, చూడండి పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరూ కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పిండమ్మ. నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఇంకొకటి చెప్తాను ఆయన సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పిండు. కూరగాయలు వండిస్తే పట్టణంలో ఉన్న వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బసెక్తి హయత్నగర్ నుంచి పాలకూర, మెంతం కూర, టమాటాలు, వంకాయలు, బెండకాయలు అన్ని కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాల క్యాన్లు వేసుకొని వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవరు పాల క్యాన్లు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు. అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ప్లాట్లు అయినాయి. మళ్ళా మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది. ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెట్టుకుని కూరగాయలు పెట్టుకుని 100% పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు. అందరూ వడ్లే వండిస్తే కూడా తినేటోళ్ళు కష్టం అవుతుంది. మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరమో ఇవాళ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు. ఇవాళ రేపు మిల్లెట్స్ అని డైట్ అని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు. వెనకడికే మన తాతలు ముత్తాతలు మిల్లెట్స్ అని వండించారా. కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా. ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళి రైతులకు అందరికీ మీ చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది, మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. అయ్యా ఇంకొకటి నాయన, నేను ఆలుగడ్డ వండించిన వండించి 1 ఎకరకు తక్కువ ఉంటుంది భూమి. ఆలుగడ్డ పెట్టి 40,000 పెట్టుబడి వచ్చింది, 1 లక్ష రూపాయలు వచ్చింది. ఓ లాభం. అయినాక అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుకున్నాను. ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెడితే 25 క్వింటాలు వెళ్ళింది, 2300 క్వింటాలు అమ్మిన. ఓ మంచిగున్నది. ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు, వాళ్ళకి నేర్పు, తీసుకుపోయి బాయికాడ చూపి జర పొలం తిప్పాలి అందరు. నాకు కొలువు లేదు, వాళ్ళుండి మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు. తీసుకుపోయి నీ అనుభవం చెప్పాలి. మాకు కొలువు లేదు. మా ఇద్దరు భార్యాభర్తలను చేసుకొని 3 బిడ్డల పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా నేను. మంచి సంతోషం, మంచిది. బాగా చేసినావు, ఇంకా బాగా చేయి. ఆదర్శ రైతుగా రా. అయ్యా ఒక్కటి ఒక రైతు తల్లి, ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి
ఛాయాచిత్రం ఇది. ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి. దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబు గారు రెడీగా ఉండాలి. బాబు గారు మల్లారం రైతు వేదిక. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనారాయణ గారికి నమస్కారం సార్. నా పేరు కర్లపూడి బాలు, ముద్దులగూడెం గ్రామం, కొమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. నాకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సార్. అందులో 5 ఎకరాలు 8 సంవత్సరాల పామాయిల్ తోట ఉంది సార్. సరాసరిన 12 టన్నులు నికరంగా 12 టన్నులు వస్తుంది సార్. 12 టన్నులకు సంబంధించి యావరేజ్న 18,000 ఉంది కాబట్టి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సార్. ఆ 2 లక్షల ఆదాయంలో ఒక 50,000 ఖర్చులు పోను, సరాసరి 1,50,000 రూపాయలు ఆదాయం, నికర ఆదాయం వస్తుంది సార్. అలాగే అంతర పంటగా ఒక్క కోకో ఈ వేయటం వల్ల అదనంగా మరో 50,000 వస్తుంది సార్. మొత్తం ఓవరాల్ గా నాకు ఈ ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 1,60,000 నుండి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది సార్. ఈ పామాయిల్ విస్తీర్ణాన్ని పెంచడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి, మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్న కృషికి మా రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరీ ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా కుంటలు, చెరువుల ద్వారా ఎక్కువ వ్యవసాయం సాగుతుంది సార్, వరి వ్యవసాయం. దానికి సంబంధించి గత 10 సంవత్సరాల్లో కనీసం అలుగులు కానీ, ఆ కాలువలకు సంబంధించి కానీ, చెరువులు బాగు చేసుకున్న ఉద్దేశం కూడా లేదు సార్ గత ప్రభుత్వానికి. కానీ మన ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గారు జార ఆదినారాయణ గారు ప్రత్యేకంగా ఇందిరమ్మ చెరువు బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అలుగులు కానీ, కాలువలు కానీ చాలా శుభ్రంగా బాగు చేసేస్తారు. ఈ కార్యక్రమం రైతు నాయకత్వం కార్యక్రమం ద్వారా మా ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, అతిరాపేట ఎమ్మెల్యే గారు జార ఆదినారాయణకి మా రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, పాయం వెంకటేశ్వర్లు గారికి, మరియు వ్యవసాయ అధికారులకి, గౌరవ ఎమ్మెల్యే జార ఆదినారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తూ థ్యాంక్ యూ రేవంత్ అన్న. సార్ ఒక్క నిమిషం సార్. బాలు కదా నీ పేరు? అవును సార్, కర్లపూడి బాలు సార్. బాలు, నేను చూస్తుంటే చదువుకున్నట్టు ఉన్నావు. మన రైతులందరికీ ఉచిత కరెంటు పంపు సెట్లు ఉన్నాయి కదా, మొత్తం ఈ పంపు సెట్లను సోలార్ పంపు సెట్ల కింద సోలార్తో ఉచిత కరెంట్ ఇచ్చేటట్టు, అదేవిధంగా సోలార్తో కొంత ఆదాయం కూడా వచ్చేటట్టు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది రైతులందరూ కూడా మీలాంటి వాళ్ళ అవగాహన కల్పిస్తే మనకు చాలా ప్రయోజనము ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలను రైతులకు చేరవేసేటట్టు చూడండి. సోలార్ పంపు సెట్లు, సోలార్తోనే వ్యవసాయ పంపులు, మోటార్లు నడిచేటట్టు చేసుకుంటే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర మిర్చి, ఈ కాటన్ ఎక్కువ ఉంటుంది, ఆ రైతులకు కూడా ఇబ్బంది జరగకుండా దాని మీద కూడా కొంచెం అవగాహన కల్పించండి రైతులకు. సార్ మా రైతులందరి తరఫున ఒక విన్నమం సార్, మీరు తప్పకుండా ఆచారావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని త్వరలోనే విజిట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా. పామాయిల్ మీరే నెంబర్ 1 ఉన్నారు కదా మీ సార్. మొత్తం పామాయిల్కి అన్ని సబ్సిడీలు అన్ని మీ ఊరికే గుచ్చుకపోతుండు. తప్పకుండా బాలు. ఓకే, రైట్ బాలు, రైట్. ఇప్పుడు సోదరిమణి అజ్మీరా ద్వాలి గారు, అజ్మీరా ద్వాలి, వైఫ్ ఆఫ్ కిమియా, మహబూబాబాద్ రైతు వేదిక నుంచి ద్వాలి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్కారం. జమలపల్లి మండలం, జమలపల్లి సార్, హైదరాబాద్ మండలం నుంచి మాట్లాడుతున్నా సార్. నేను చెప్తాలి. నాకు మిర్చి పండింది 1,65,000 మాపేయింది సార్. 1,60,000 మాపేయింది సార్. 1,80,000 అయిందా? మిర్చి పండిస్తున్నా సార్. 1,80,000 అయినా రుణమాఫీ? రుణమాఫీ అయింది సార్. ఓకే, సంతోషం. 1,60,000 అయింది సార్. 65,000 పైసలు ఇచ్చిన బట్టి సార్ గారికి ఒకసారి నమస్కారం చెప్పు. అట్లాగా తల్లి, పైసలు ఇచ్చిన బట్టి సార్కి ఒకసారి నమస్కారం చెప్పు, లేకపోతే నా మీద కోపం అవుతాడు మళ్ళా. పైసలు ఇచ్చింది నేనైతే నమస్కారం నీకు చెప్తూ దక్కిందని. సంతోషం తల్లి, సంతోషం. ఓకే, మిర్చి తోట వేస్తాము సార్, మేము హ్యాపీగా ఉన్నాం సార్.
మంచిది. మనతో హ్యాపీగా ఉన్నాం. ఓకే ఓకే రైట్. మీకు ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మించిన రైతు మహిళలు రైతన్నలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ప్రత్యక్షంగా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గం అంతా ఉంది. ఈ పండుగకి రైతులకి ప్రజాపాలన ప్రభుత్వం ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటుందో ఉదాహరణ ఈ వేదిక అని తెలియజేస్తూ అందుకు ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఒక మాట అన్నారు. ఆ మాట ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రానికి పోటీ రాష్ట్రంతోటో పక్క రాష్ట్రంతోటో ఇంకేదో ఉత్తర దక్షిణ భారతదేశ రాష్ట్రంతోటో కాదు, టెక్నాలజీలో జపాన్తో, అభివృద్ధిలో కొరియాతో అన్నారు. ఆ మాట విన్నాక విత్ ది పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం, ఒబామా అమెరికాలో ఒక పబ్లిక్ మీటింగ్లో అన్న మాట, టెక్నాలజీ నేర్చుకోవాలంటే కొరియా, జపాన్ వెళ్ళాలి, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ సివిలైజేషన్, నూతన నాగరికత పోకడలు తెలుసుకోండి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి, మానవ బంధాల గురించి తెలుసుకోవాలంటే భారతదేశానికి వెళ్ళాలి అన్నాడు. అలాగే రైతు బంధాలకి రైతు బాంధవ్య ప్రభుత్వంగా మరి ఈ పచ్చని పండుగ నిర్వహించేందుకు కారకులు ప్రేరకులైన ఆనరబుల్ సీఎం గారి సందేశం. సభాధ్యక్షులు పెద్దలు వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలాస్ దానే గారు, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ పెద్దలు కోదండ రెడ్డి గారు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్వపు విద్యార్థి డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ఈ ఆడిటోరియంలో ఉన్న రైతాంగ మిత్రులు, 1600 రైతు వేదికలల్లో దాదాపుగా 6,40,000 మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రైతు భరోసా పండుగ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం రైతుని రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల యొక్క ఆశీర్వాదము, రైతులు చేయుతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి ఈ వేదిక మీద నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్తులు గెలవాలన్నా, శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలన్నా, పార్లమెంటుకు వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి. ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మిత్రులారా, ఈనాడు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు.
చాలా విషయాలు మాట్లాడే వాళ్లకు అవకాశాలు రాని వాళ్ళు కాదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిండ్రు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ 18 నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ వీధి నాటకాలతోని బయలుదేరారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత గతంలో రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు. 2014లో ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా నేను ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడాడు. 4 విడతల అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది అన్నాడు. తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చిండ్రు. ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాం, మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని. 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ₹11,500 రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసింది. 2 విడతలుగా మొత్తం లెక్క గడితే 10 సంవత్సరాలు 2 విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది 16-17 వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు. అయినా మనోస్థైర్యాన్ని కోల్పోలే. అప్పటి వరకు 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి మనం గ్రామాలలో చూసినాం. అప్పులకు కూరుకుపోయిన పిల్లగానికి పిల్లనియాలంటే మాకు అప్పులు లేవయా, ఆర్భాటంగా మాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి, అద్దాల మేడలు ఉన్నాయి. ఈ అద్దాల మేడలు చూసి మా పెద్ద కార్లను చూసి మాకు పిల్లని ఇవ్వండి అని చెప్పి ఊరి మీద కట్నాన్ని ఎక్కువ తెచ్చుకునేటోళ్ళ మనం గ్రామాలలో చూసినాం. అదే విధానాన్ని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద బంగళాలు కట్టిరు, అద్దాల మేడలు కట్టిండ్రు, రంగుల గోడలు చూపించిండ్రు. కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు, మేమేం సత్రం నడపలేమీడా, రైతులకు మేము పండించిన పంట కొనాలంటే 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, మేమెందుకు కొంటాం, ఓరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే. ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే మేము కొనుగోలు చేయం, ఒకవేళ మీరు ఒరేసుకుంటే ఉరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్లో 150 ఎకరాల ఒడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టిన. ఆనాడు వాళ్ళ పొలంలో పండించిన వడ్లకు 4,200 రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసేటోళ్ళు వచ్చారు. మరి మనం పండించిన పంట 200 తక్కువైనా 2,000కు మేము అమ్ముతామంటే కొనేటోళ్ళు లేరు. మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఇవన్నీ ఇంకా మర్చిపోలే, ఇప్పుడే ఆనాటి గాయాలు మానిపోలే. అయినా అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం, మీరు వరి పండించండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసినాం.
రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, అన్న దొడ్డు బియ్యం తింటలేరు, ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది. రైతులు స్వయంగా 10 రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతోని బుక్కడు అన్నం తింటుండ్రు. సన్న బియ్యం మనం ఇవ్వాలి. సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న వడ్లు పండించాలి. ఎందుకంటే తెలంగాణలో పండించే వడ్లు నాణ్యమైనవి, శ్రేష్టమైనవి. కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు. మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు, లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి. దొడ్డు బియ్యం ఇవ్వద్దు, సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన. మరి ఏం చేయాలి? సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన, మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి. నేను చేస్తా, మీరు చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు. రైతులకు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ వడ్లను కొంటాము. మాది బాధ్యత అని అంటే నమ్మకంగా, విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో 60% పోయినసారి సన్న వడ్లు మీరు పండిస్తే ఆ సన్న వడ్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6,40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలలో ఉన్నారు. ఇవాళ మా అక్కలీడికి వచ్చిండ్రు, రైతులు మాట్లాడినరు, మా ఆడబిడ్డలు మాట్లాడినరు. ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న వడ్లు పండించిండ్రు కాబట్టి ఆ సన్న వడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం. అందుకే మీరు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 వడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో, ఒకనాడు ఆంధ్రప్రదేశ్, పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది. అందులో సన్న వడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇవాళ మన రైతుల శ్రమ ఊరిక పోలే. ఇవాళ మీరు కష్టపడి పండించిన సన్న వడ్లు బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నాయి అని అంటే ఇంతకంటే రైతుల కళ్ళల్లో ఆనందం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా ఇంతకంటే విజయం ఏముంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇవాళ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది ఈరోజు మా బిల్లులు రాలేదంటున్నారు. అక్కడక్కడ మా సర్పంచులు రణగొన ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని. నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా, అయ్యా నేను వచ్చే నాటికే మీ కాలం అయిపోయింది సర్పంచుల పదవి. మీ సర్పంచ్ పదవులు, మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయాంలో చేయలే. ఆనాడు మీరు పనిచేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి. ఆయన మీలాకటి బిల్లులు చెల్లించనివి 1,29,000 కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు. మొయ్యలేనంత భారం, నడుము వంగిపోయే పరిస్థితి ఉంది. దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఉచిత కరెంటు బిల్లులు 20,000 కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు, అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పిండు. ఇన్ని అప్పులు, ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు చేసిన అప్పులను, వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేసిన సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు సర్పంచులు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం 35 ఏళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిండు. ఎవరైనా నమ్మకంగా ప్రభుత్వం దగ్గర పనిచేసి 35 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంకు నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది.
గత ప్రభుత్వంలో విడతల వారీగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం. ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం, ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ఈ రోజు ఉన్న కష్టాలకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కష్టంగా ఉంది. విద్యార్థులకు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే కష్టంగా ఉన్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలంటే కష్టంగా ఉన్నది. ఆ కష్టాలను ఎదుర్కొంటూనే సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు, అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు, దాంతోపాటు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు. ఈ 18 నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, 1 సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత. గ్రామ సభలు పెడదాం, గ్రామాలలో చర్చ పెడదాం. ఆనాడు వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకపోతే ఈరోజు 8,000 పైచీలకు ఐకేపీ కేంద్రాలు తెరవడమే కాదు, 48 గంటలు తిరిగే లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రైతు పంట అమ్ముకున్నాడో అతని ఖాతాలో నగదు బదిలీ చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ రైతుల ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆనాడు ధరణి పేరు మీద దోపిడీ చేస్తే, ధరణి కొంతమంది దోపిడీదారులకు చుట్టమైతే భూభారతి చట్టాన్ని తెచ్చి పేదలకు అండగా నిలబడి ఈరోజు పొంగులేటి గారు గ్రామాన గ్రామ సభలు పెట్టి రైతుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో సమస్యలు అడుగు ముందుకు వెయ్యాలంటే ఒక చీకటి పరిస్థితి. అక్కడి నుంచి వెలుగు వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు, కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడగొడదాం, ఎట్లయినా ఇబ్బంది పెడదాం. విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతో నృత్యాలు చేస్తారు, రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా ఆహార కలుషితమైపోయి విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఆనందమే. ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కగా ఎక్కువచ్చన్న ఆలోచన, దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది. అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా? 5 ఏళ్ల కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా. ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా, ఎక్కడైనా దాచుకున్నామా? లేం కదా, మీ మధ్యలోనే ఉన్నా కదా. ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా. నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా, మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ 18 నెలల? గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండు లెక్కలు తీయండి.
ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి. ఈనాటి పరిపాలన చూడండి. అంతెందుకు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా, భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయనలో ఉండే. ఇవాళ మమ్మల్ని బహిరంగకు వచ్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకుని మీకు అందరికీ స్వేచ్ఛగా లేరా? ఫోన్లలో భయపడుతారు ఇప్పుడు మాట్లాడానికి. గతంలో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? ఈ స్వేచ్ఛ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా? తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ కదా, సామాజిక న్యాయం కదా, సమాన అవకాశాలు కదా. ఈనాడు కులగణన కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు. ఇవాళ మంత్రివర్గంలో 4 దళితులు, ఒక స్పీకర్, 5 మంది ఉన్నారు. ఆ ఒక ఏకలింగం ఉండే, ఆ ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో. ఇవాళ ఈ వేదిక మీద 5 మంది ఉన్నారు, 4 మంత్రులు, ఒక స్పీకర్ దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ, మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల. నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. మన ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది. శాఖల వారిగా నేను లెక్క చెప్తా. ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమమే వచ్చింది. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలస్యం అన్నీ చదువుకోవాలంటే కష్టమవుతుందా, అశోక్ నగర్లో ధర్నాలు చేసిరు. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి. ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. మీరే ఈ దేశ, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. మాకేముంటుంది, మేము అన్ని సాధించినాం, మాకు రావాల్సిన అవకాశాలన్నీ మాకు వచ్చినాయి. ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు. మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు. మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే. ఇవాళ మీ అందరి కోసం ఈ రైతుల పిల్లలే ఈరోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇవాళ డాక్టర్లైనా, లాయర్లైనా, ఇంజనీర్లైనా, ఐఏఎస్ ఐపీఎస్లైనా ఈరోజు ఈ రైతుల పిల్లలే ఈరోజు డాక్టర్లు, లాయర్లుగా రాణిస్తారు. ఇవాళ ఐఏఎస్లలో మన వాళ్ళు ఉండాలి, సివిల్ సర్వీసెస్లో ఉండాలని ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా సాయం అందించాలి. పేదోళ్ళ పిల్లలు ఢిల్లీలో వెళ్ళి చదువుకోవాలంటే కష్టంగా ఉందంటే సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 2 లక్షల రూపాయలు చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయాన్ని మన ప్రభుత్వం అందించింది. ఎందుకంటే పేదోళ్ళ పిల్లలు ఈ దేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయితే ఏ రాష్ట్రంలో అయినా ఉండని, ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా పనిచేయని, పుట్టిన ఊరికి ఏదన్నా చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తారని ఆ పిల్లల్ని సివిల్ సర్వీసెస్ వైపు మనం ఈరోజు ప్రోత్సహిస్తున్నాం. అందుకే ఈరోజు ప్రతి శాఖను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ప్రయత్నం చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా దొర్లినా ఎంబడే సరిదిద్దుకొని వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం. మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొక సంతోషకరమైన శుభదినం. 8-9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు. ఏ పెట్టుబడికైనా ఇంతకుముందే పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయిండు, సార్ ఉత్త ఒడ్లే కాదు, కూరగాయలు పండిస్తే లాభం ఉంది, మొక్క పండిస్తే లాభం ఉంది, ఆలుగడ్డలు పండిస్తే లాభం ఉంది, నేను పెట్టుబడి పెట్టిన దానికంటే నాకు అధికంగా లాభం వచ్చింది, డ్రిప్ ఇవ్వాలని పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయింది. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు డ్రిప్, స్ప్రింక్లర్స్, వ్యవసాయ పనిముట్లు ఆనాడు ఉచితంగా లేకపోతే 90% సబ్సిడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అవన్నీ మాయమైపోయినాయి. అందుకే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి మంచి పంటలు పండించడానికి అవసరమైన కమర్షియల్ క్రాప్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా కావాలి. వ్యవసాయం కుటుంబంలో, వ్యవసాయ కుటుంబాలకు, కుటుంబంలో 4 ఉంటే ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకరు వ్యవసాయం చూడాలి, ఒకరు ఉద్యోగం చేయాలి, ఇంకొకరు వ్యాపారం చేయాలి. అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి. రైతుల పెట్టుబడికి 2 లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడపాలంటే
పరిశ్రమలు పెట్టే వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడమే కాదు, పరిశ్రమలు పెట్టే వాళ్ళకు భూములు ఇవ్వడమే కాదు, వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇన్సెంటివ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, టెక్నాలజీని బదిలీ చేయాల్సిన అవసరం ఉంది, సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది. రైతుకు తెలీదు పాపం, 2 ఎకరాలలో ఒడ్లు పండిస్తే మొత్తానికి యూరియా చల్లుతాడు. కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ తప్పుతుంది, కలుషితమైన ఆహారం తగ్గుతుంది, భూమి సారవంతమైన నేలగా ఉంటుంది. ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకి ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ అదే సోలార్కి మనం మారిపోతే సోలార్తోని మీ వ్యవసాయం ఉచితమే కాదు, మీరు సోలార్ విద్యుత్తు ద్వారా నెలకు 2,000, 3,000 మా ఆడబిడ్డలకు ఆదాయం వచ్చేటట్టు విద్యుత్తు శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు. దానికి అవసరమైన పెట్టుబడి మనం పెడదాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టినా 25 సంవత్సరాలు ఈ రైతులకు లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు వాడుకునేది వాడుకోగా మిగిలిన విద్యుత్తును మీకు అమ్ముతారు. ఈరోజు మా రైతులు అదాని అంబానీలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అదానీలతో పోటీ పడే విధంగా మా రైతుల్ని ఇంటికాడ కూర్చున్న వాళ్ళకే ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేయాలి. ఈ వేదిక మీద నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి నా సూచన, మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి, రైతులను చైతన్యం చేద్దాం, రైతులకు అవగాహన కల్పిద్దాం. ముందు మంది ఆడబిడ్డలు చదువుకొని విజ్ఞతతో మాట్లాడిన పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉపయోగించిన ఇంగ్లీష్ భాష కావచ్చు, పదాలు కావచ్చు, అవగాహన కావచ్చు, అనుభవం కావచ్చు, ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి. విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా ఎట్లా చెప్పొచ్చో, అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఇవాళ అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. వ్యవసాయం మీద అవగాహన ఉండి 10 మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి, రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి, వాళ్ళ చేత అవగాహన కల్పించండి. అవసరమైతే వాళ్ళకి ఆహారూర్యం ఇవ్వండి, రోజుకో 1000 రూపాయలు ఇవ్వండి. వాళ్ళ అవగాహనతోని రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు, ఒక గౌరవం. 1000 రూపాయలతోనే ఒక రోజు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నేను చెప్పడం లేదు, కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రభుత్వం మిగతా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి కలెక్టర్లందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. కలెక్టర్లందరినీ కూడా మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తీసుకొని సోలార్ పంపు సెట్ల వల్ల ఉన్న ప్రయోజనం ఈరోజు రైతులకు వరే కాకుండా ఇతర లాభసాటి పంటలు ఏ విధంగా పండించాలి, భూమి యొక్క సారాన్ని చూసి ఏ భూమిలో ఏ పండ్ల తోటలు వస్తాయో, ఏ భూమిలో ఏ కూరగాయలు పండుతాయో, ఏ భూమిలో ఏ పంట అధిక దిగుబడి వస్తుందో, అది మొక్కజొన్న వస్తుందా, లేకపోతే పత్తి వస్తుందా, మిర్చి వస్తుందా, లేకపోతే కందులు వస్తాయా. మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం. దేశానికే మా కందిపప్పు అంటే, తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు. ఏ ఏరియాలో ఏ పంట వండుతుందో, అచ్చంపేట ప్రాంతంలోకి పోతే దోసకాయలు వండుతాయి. దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా, చికెన్ మటన్ కూడా వనికిరాదు దాని ముందర. ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది. కొత్త తరానికి ఇప్పుడు దోసకాయలు అంటారు, వెనక బుడంకాయలు అనేటోళ్ళు. అవునా? కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మనో నాయనమ్మనో వండితే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది. జొన్న రొట్టెతోని కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేదా. ఇవాళ ఆ రుచులే పోయినాయి. అందుకే ఈరోజు పంట మార్పిడి జరగాలి, ఆలోచనలో చైతన్యం రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. మనము పోయి ఎక్కడెక్కడనో పోయి ఏదో కొత్త రకాల వంటలు, కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్తవి. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు. జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు తెలుస్తుంది. మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జిమ్ములకి వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మీరు 6 ప్యాక్ తయారవుతారు. అవేమి చేయకుంటుండి జిమ్ములలో పోయి స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అందుకే ఈరోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి
వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు, వాళ్ళకు వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇదొక మర్చిపోని జ్ఞాపకం. మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో భూమి అనేది మీకు ఇండ్ల పట్టా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మనే ఇచ్చింది. ఆనాడు దొరల దగ్గర భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నీ తీసుకొని పేదోళ్లకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు లంబాడ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి వాళ్ళని భూ యజమానులను చేసింది. ఇల్లు లేనోళ్లకు ఇంటి పట్టా ఇచ్చింది, ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎవరికన్నా ఇక్కడ ఉన్న పేద రైతుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాదే. కానీ ఇవాళ లక్షలాది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినాం. మీరు ఇండ్లు కట్టుకోండి, ఒక ఇంటి వాళ్ళు కాండి, ఉన్న ఊర్లో ఇల్లు, ఇంత వ్యవసాయ భూమి అనేది మన ఆత్మగౌరవం. అంతకుమించి రైతులు ఏం కోరుకుంటలేరు. వాళ్ళు కష్టపడ్డ పంటకు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతారు. అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మిమ్మల్ని ఆదుకుంటుంది, మీకు అండగా నిలబడుతుంది. పంట మార్పిడి చేయండి. మీరు ఏం పండించినా పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. నాకు మంచి టీం ఉన్నది, మంచి మంత్రులు ఉన్నారు, అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు, కానీ అనుభవం కలిగిన మంత్రులు పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలు చూడండి. అసూయ, అక్కసు, కడుపు నిండా విషం కనిపిస్తుంది, అహంభావం కనిపిస్తుంది, బలుపు కనిపిస్తుంది మాటలలో. చూడండి టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒక్కసారి. ఎందుక 10 ఏళ్ళు వెళ్ళిండ్రు కదా, అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు. మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? రైతు భరోసా ఇవ్వద్దన్నారా? లేకపోతే రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వద్దన్నారా? రైతు రుణమాఫీ చేయొద్దన్నారా? మీ కాలంలో సర్పంచుల బిల్లులు చెల్లించొద్దన్నారా? కాంట్రాక్టుల బిల్లులు చెల్లించొద్దన్నారా? రోడ్లు వేయొద్దన్నారా? చెట్లు పెంచొద్దన్నారా? ఎవరన్నారే? 10 ఏళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి, ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు. మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను. ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి కొన్ని. అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితో కొట్టం కదా. నేను పని చేస్తా, మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒక నిమిషం అందరూ. గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోకి బదలాయించే కార్యక్రమాన్ని ఈనాడు సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు. డైరెక్టర్ గోపి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మీ చేతులు అట్లా ఖాళీగా ఉన్నానా? అట్లా కెమెరాలు అందరి చేతులలో మొబైల్ ఉన్నాయి కదా, లేకుంటే చప్పట్లు కొడతారేమో. రైతు భరోసా నిధుల విడుదల బై ఆనరబుల్ సీఎం గారు. మీ ఫోన్లు చెక్ చేసుకోండి. టింగు టింగు అంటున్నాయా? 7 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సుల్తానియా గారు. గోపి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. రైతు వేదికల్లో ఉన్న లక్షలాది మంది రైతులకు ఇది రాష్ట్ర పండుగ, పచ్చని పండుగ, రైతుల పండుగ. తర్వాత సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు గారు సభకు వందన సమర్పణ చేస్తారు. ఐ రిక్వెస్ట్ శ్రీ రఘునందన్ రావు సార్ టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హిస్టారికల్ డేలో రైతు భరోసా అదేవిధంగా రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవానికి పాల్గొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
దీంతో పాటు సహచర మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి, ఏపీసీ సెక్రటరీ గారికి, ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా మెంబర్స్ ఆఫ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ గారికి, వైస్ ఛాన్సలర్స్కి, హెచ్ఓడిస్కి, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులకి, జిల్లాలో వివిధ రైతు వేదికల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి, రైతులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గోపి గారికి ధన్యవాదాలు. రైతులందరికీ ఉపహారం ఉందండి. వీడు భూమిన వానైతాడు, సాగల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు, మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి, పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్న, వంతకంతా ఎత్తుకు ఎదిగాడు, అమలాటనే మొదలంటున్నాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు, అన్నందరి బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. హలో